ఈమె తప్పు చేసింది, ఈమె పాపం చేసింది, మేము పట్టుకున్నాం, ఇదిగో తీసుకొచ్చామని ప్రభు దగ్గర నిలబడితే యేసుప్రభు అన్నాడు, ఏవయ్యా ఇంత గొప్పగా తీసుకొచ్చేసరిగా మీలో తప్పు చేయనోడు ఎవడనంటే రాయసరండి. రాయిలన్నీ అక్కడ పడేసి వెనక్కి వెళ్ళిపోయారు. తప్పులు ఎత్తితే ప్రతి ఓన్లో తప్పులు ఉన్నాయి, అంతే కదా. అక్కడ పడేసిన రాయిని అడిగితే చెప్పుద్ది, ఆడు నన్ను ఎందుకు పడేశాడు. ఆ రాళ్ళు సాక్ష్యమిస్తాయి, వాడు కొట్టడానికి వచ్చి ఈ రాయి ఇక్కడ ఎందుకు పడేశాడు, వాళ్ళలో ఏ తప్పు ఉందో ఆ రాయి చెప్పుద్ది. ఎప్పుడు ఎదుటోళ్ళు తప్పులు ఎత్తే నువ్వు నీ తప్పు నీకు తెలీదా, నీ దోషాలు నీకు తెలీదా? ఎప్పుడు ఎదుటివాడిని తప్పులు బట్టి ఎదుటివాడు అలా చేస్తాడు ఇలా చేస్తాడని వాళ్ళ మీద వీళ్ళ మీద ఎప్పుడు ఏడ్చే బదులయ్యా నీవే తప్పు చేస్తావు నీకు తెలీదా? నువ్వు యథార్థవంతుడువా? నీవు ఏ తప్పు లేకుండా బ్రతికేస్తావా? యేసుప్రభు ఇదే ముక్క అడిగాడు, మీలో ఎవరైనా తప్పు చేయలేదనిపిస్తే రాయి కొట్టి చంపేయండి. రాళ్ళన్నీ అక్కడ పాడేసి వెళ్ళిపోయారు. కానీ ఏ తప్పు చేయలేడు ఒక్కడ నిలబడ్డాడు, ఎవరైనా యేసుప్రభు. ఇప్పుడు కొట్టే అధికారం ఎవరికుంది? యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా నేను కూడా నిన్ను కొట్టను తల్లి, ఇక ఎన్నటికి పాపం చేయకుండా బ్రతుకమ్మా.